గైస్ మీరైతే చూస్తున్నారు ఇప్పుడు మన అరకు వుడెన్ బ్రిడ్జ్ అండి. ఇదైతే మాత్రం కాఫీ తోటల్లో చాలా అద్భుతంగా ఉంది. నేచర్ కి అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట. నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే మాత్రం ట్రీస్ అన్నా నేచర్ అన్నా చాలా ఇష్టం అనమాట. ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గర అయితే మాత్రం చాలా ఎక్కువ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట. నాకైతే మాత్రం కరెక్ట్ గా నేను ఈవినింగ్ 4 o'clock అయితే నేను కరెక్ట్ గా వెళ్ళాను అక్కడికి. నాకైతే మాత్రం అప్పుడే రైన్ పడింది. చాలా బాగుంది అనమాట. మాకైతే మాత్రం అంత బాగా నచ్చింది. మేము కూడా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం. ఒకవేళ మీరు ఈ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 4 లోపే వెళ్ళండి. ఎందుకంటే క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. 5 o'clock ఎంతకో సమ్ టైం కి మేము వెళ్ళేసరికి క్లోజ్ అని అన్నారు. కానీ రిక్వెస్ట్ చేసి మేము కూడా వెళ్ళాము. ఒక్కొక్కరికి 50 రూపీస్ చొప్పున అయితే చార్జ్ చేశారనమాట. కానీ రీజనబుల్ ప్రైసే. కానీ లైఫ్ ని అయితే మాత్రం ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం వుడెన్ బ్రిడ్జ్ కి అయితే మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. అరకు వెళ్తే మాత్రం చాలా బాగుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. మొత్తం వుడెన్ బ్రిడ్జ్ తాటి చెట్లతో అయితే కట్టారండి. ఒక్కసారి అద్భుతం అని చెప్పాను కదా, ఇదే అద్భుతం అనమాట. చెట్టు మీద అయితే మాత్రం ఒక వంతెన లాగా అయితే కట్టారు. చాలా బాగుంది. అదైతే మాత్రం కేవలం 4 persons మాత్రం పైకైతే ఎక్కగలరు, అంతకుమించి ఎక్కలేరు. ఎక్కినా అది కొంచెం ఊగుతుంది. నాకైతే కొంచెం భయం వేసింది, కానీ అయినా చాలా బాగుంది నిజంగా. అయితే మాత్రం మంచి థ్రిల్ గా ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్ గా మీరు రైన్ పడే టైంలో కానీ దాని మీద ఉంటే మాత్రం టోటల్ మీ బ్రెయిన్ అంతా మాత్రం రీఫ్రెష్ అయిపోతుంది. ఆ రైన్ పడే టైంలో మాత్రం మేము వచ్చేటప్పుడు మాత్రం రైన్ పడింది కాబట్టి మాకు చాలా అద్భుతంగా కనిపించింది. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, అరకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. 50 రూపీస్ కోసం అయితే చూడొద్దు. కరెక్ట్ గా 4 to 5 టైంలో అయితే మీరు ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే బాగుంటుంది. అప్పుడే లొకేషన్ కూడా చల్లగా ఉంటుంది. ఒకవేళ మీ లెక్క కొలిది రైన్ పడితే మాత్రం ఎక్సలెంట్ గా అక్కడ మేఘాలు కూడా కిందకి దిగితే అని అక్కడ చెప్తున్నారు. నాకైతే మేమైతే మాత్రం అది వదిలేసాం. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు జస్ట్ కొంచెం రైన్ పడింది, ఆగిపోయింది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, వీల్ స్మార్ట్ లో ఎవరైనా వెహికల్ కొనుక్కోండి. అతి తక్కువ రేట్ కి ఇస్తున్నారు, మంచి వెహికల్స్ ఇస్తున్నారు. నేను కూడా అక్కడే స్క్రామ్ తీసుకున్నాను, దాని మీద ఇప్పుడు రైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నాను, మంచి వెహికల్స్ అయితే వీల్ స్మార్ట్ లో ఉన్నాయి. స్క్రిప్ట్స్ లో ఇస్తాను అండ్ డిస్ప్లే మీద కూడా నెంబర్ ఉంది, కాల్ చేయండి.